వెల్కమ్ టు హులా టీవీ. నేను సాయి. మొత్తానికి ఎన్నికలు ముగిశాయి. వైసీపీ ఘోర పరాజయం పొందింది. అయితే వైసీపీ ఘోర పరాజయానికి కారణాలు ఏంటి, అసలు ఎందుకు ఇంత ఘోరంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు వంటి అంశాలపై ఒక ఒక అనాలిసిస్ అంటే ఒక సర్వే లాంటిది ఒకటి తయారు చేసే ప్రయత్నం చేశాం మేము. దాంట్లో మనం కొన్ని పాయింట్స్ అయితే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. అదేంటంటే, జగన్ వారంలో 2 సార్లు అయినా సీఎం అనే విషయాన్ని మర్చిపోయి పార్టీ అధ్యక్షునిగా వ్యవహరిస్తూ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూ కొంచెం కేడర్తో కలిసి ఉంటే బాగుండేదని చెప్పి బాగా వినిపిస్తున్న ఇదొకటి. దీని తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు వీరితో క్రమం తప్పకుండా కనీసం నెలకి 1-2 సార్లు అయినా జగన్ వాళ్ళతో మాట్లాడుతుంటే బూత్ లెవెల్లో లేదా కేంద్ర స్థాయిలో జరుగుతున్న లోపాలు ఏంటనేది జగన్మోహన్ రెడ్డికి తెలిసేది. తర్వాత మనకు ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా ముఖ్యం. వారికి క్షేత్రస్థాయిలో బలంగా నిలిచే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లు మరీ ముఖ్యం. అప్పుడే అన్ని నియోజకవర్గ కార్యకర్తలు పార్టీకి బలంగా మారేవారు. కానీ వారిని విస్మరించడం జరిగింది. ఇది చారిత్రాత్మక తప్పిదం. అంతేకాకుండా ఖచ్చితంగా ఇది ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పిన మాట ఏంటంటే, వాలంటీర్ వ్యవస్థ వైసీపీకి ఎంత మంచి చేసిందో తెలియదు కానీ మంచి కన్నా చెడే ఎక్కువ చేసిందని మాత్రం వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే వాలంటీర్ల వ్యవస్థ వల్ల ఎమ్మెల్యేలకి, ఎంపీటీసీలకి, జెడ్పీటీసీలకి, సర్పంచులకి జనానికి మధ్య ఒక బంధం లేకుండా పోయింది. ఎందుకంటే ఏ పని కావాలన్నా వాళ్ళు వాలంటీర్ల దగ్గరికి వెళ్తాం, వాలంటీర్ల వాళ్ళ ఇంటికి వెళ్తాం, ఇలా జరిగింది. కానీ నాయకులకి వీళ్ళకి మధ్య ఒక బంధం, ఒక ఇదైతే మాత్రం ఖచ్చితంగా కట్టేదని కనబడుతుంది. అంతేకాకుండా ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం ముఖ్యమే కదా అంటల్లా. కానీ రోడ్లు తర్వాత వేసుకోవచ్చు అని జగన్ అనుకున్నారు. రోడ్లు తర్వాత వేసుకోవచ్చు, ముందు ఇచ్చిన హామీలు లేకపోతే ఈ సంక్షేమ పథకాలు కొనసాగితే చాలు అనుకున్నారు. ఇది మాత్రం జగన్మోహన్ రెడ్డి చేసిన అత్యంత ముఖ్యమైన తప్పిదాల్లో ఇది మొదటి తప్పిదంగా చెప్పుకోవచ్చు. అయితే దాంతోపాటు ఆయన కొంతమంది నమ్ముకొని వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పటం, ముఖ్యంగా అందరూ మాట్లాడుకునే సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డిని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి నమ్మినట్టు. అంతేకాకుండా రోజా, కొడాలి నాని, పేరు నాని, బోరుగడ్డ అనిల్, తర్వాత మన నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్, వీళ్ళందరూ మాట్లాడితే రోజుకి 10 సార్లు పవన్ కళ్యాణ్ని తిడతాం, చంద్రబాబుని తిడతాం, ఫ్యామిలీస్ని తిడతాం, బూతులు తిడతాం. ఒకప్పుడు 2019 ఎన్నికలకు ముందు మనం టీవీ ఛానల్లో ఎప్పుడు పెద్దగా బూతులు విన్నది లేదు. కానీ ఈ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఎప్పుడు బూతులు మాట్లాడలేదు. రోజా కానీ మిగతా వాళ్ళందరూ బూతులు మాట్లాడడం, మరీ విపరీతమైన ఒక రకమైన జుగుప్స్ కలిగించే వాతావరణం క్రియేట్ చేయటం, ఇవంతా కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియ జరిగిందా అనేది పక్కన పెడితే జరిగిపోయింది కాదంటలా. కానీ ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇలాంటివి మార్చుకొని, ఇలాంటివి పక్కన పెట్టుకొని, ఇలాంటివి దూరం చేసుకొని ముందుకెళ్ళకపోతే మాత్రం ఇప్పటికైనా జనాలతో కలుస్తూ, అంతేకాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన ఒక్క ప్రెస్ మీట్ పెట్టింది కూడా లేదు ఆయన. ఖచ్చితంగా ఇది కూడా ఒక మైనస్గానే చెప్పాలి. జనాలతో కలిసింది లేదు. పరదాలు వేసుకొని తిరుగుతారని చెప్పి, ఎక్కడికైనా వెళ్ళాలంటే హెలికాప్టర్లో వెళ్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డిపై ఒక పేరుంది. ఇలాంటి చిన్న విషయాలు జగన్మోహన్ రెడ్డికి తెలీదా అని తెలియకుండా ఒక కోటరీ ఆయన కమ్మేసిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో ఇవన్నీ ఆయన క్లియర్ చేసుకొని, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు చేయలేదా అంటే చేశారు, కానీ జనాలకి దూరం అయ్యారు. ఆ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ద్వారా వాళ్ళకి అందుతున్నాయా లేదా అనేది వాళ్ళకి తెలిసే పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి ఇలాంటివన్నీ ఒక్కొక్కటిగా రెక్టిఫై చేసుకుంటూ, ముఖ్యంగా మంత్రులని, అంటే గతంలో ఉన్న మంత్రులని ఆయన నమ్మిన వాళ్ళని దూరం పెట్టి డైరెక్ట్గా ఆయనే ప్రజలతో సంబంధం పెట్టుకొని ప్రజలతో మమేకం అవుతూ ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా 2029లో వైసీపీకి మంచి రోజులు ఉండడం మాత్రం పక్కా అని చెప్తున్నారు.